సస్పెండెడ్ ఆఫ్టర్ అభిషేక్ శర్మ క్లాష్. లక్నో సూపర్ జైంట్స్ కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే దాని ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకరైన దిగ్వేష్ రతి సస్పెండ్ అయ్యాడు. అభిషేక్ శర్మతో గొడవపడినందుకు స్పిన్నర్ రతి సస్పెన్షన్ ఎదుర్కొన్నాడు. మే 19న లక్నోలో ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇద్దరి మధ్య ఈ పోరాటం జరిగింది. అయితే ఆ తర్వాత అభిషేక్ శర్మ మ్యాచ్ తర్వాత దిగ్వేష్ రతితో తన గొడవ గురించి చెప్పాడు. కానీ మైదానంలో ఏం జరిగినా అది మ్యాచ్ రెఫరీ దృష్టిలో సరైనది కాదనే సంగతి తెలిసిందే. ఐపీఎల్ నిబంధనల ప్రకారం దిగ్వేష్ రతి చర్యను ఎదుర్కోవలసి వచ్చింది. దిగ్వేష్ రతిపై నిషేధం. ఈ సీజన్లో దిగ్వేష్ రతి లెవెల్ 1కి దోషిగా తేలడం ఇది మూడోసారి అని ఓ ప్రకటనలో ఐపీఎల్ తెలిపింది. మూడోసారి దోషిగా తేలిన తర్వాత అతను ఇప్పుడు 5 డీమెరిట్ పాయింట్లను కలిగి ఉన్నాడు. దీని కారణంగా అతనిపై నిషేధం విధించారు. ఐపీఎల్ 2025కి చెందిన దిగ్వేష్ రతి ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్తో జరిగిన కేసులో మొదట లెవెల్ 1 కింద దోషిగా తేలాడు. ఆ తర్వాత ఏప్రిల్ 4, 2025న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రెండవసారి లెవెల్ 1 కింద దోషిగా తేలాడు. ఎన్ని మ్యాచ్లు ఆడడంటే ఈ సీజన్లో 5 డీమెరిట్ పాయింట్లు సాధించడం అంటే అతను 1 మ్యాచ్ నిషేధానికి గురయ్యాడని అర్థం. దీని అర్థం అతను మే 22న గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లో లక్నో తరపున ఆడలేడు.